నెక్స్ట్ క్రైమ్ మీటింగ్ జరిగినప్పుడు మీకు అది డీటెయిల్గా ఇవ్వచ్చు. కష్టపడి సంపాదించినటువంటి దాంట్లో కూలిపోతుంది. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఈ ప్రోగ్రామ్ ఇది కండక్ట్ చేసినందుకు మా ఏసీపీకి, మా మాజీ అదేవిధంగా మా ఎస్ఐఎస్ అందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా ఈ మెసేజ్ అందరికీ ముందుకు తీసుకోవాలని సెలవు. ఇక్కడ రావడం జరిగింది. సో మీ అందరినీ కోరుకుంటున్నాను, దీన్ని అంతా స్ప్రెడ్ చేయండి. మీరు కూడా యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ మోడల్ అండ్ ఇన్స్పైర్డ్ సీఎం గారు ఇచ్చిన పీపీపీ మోడల్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి పబ్లిక్ మేము పార్ట్నర్ చేసుకుంటాం పోలీసింగ్, ఎందుకంటే ఇది కమ్యూనిటీ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మా ఏసీపీ గారు చెప్పినట్టు సైబర్ అవేర్నెస్. మీరు చూసినట్లయితే మన ఎన్టీఆర్ జిల్లాలో ఎస్పెషలీ మన ఈస్ట్ పరిధిలో ఎక్కడ చూసుకుంటే మ్యాక్సిమం సైబర్ ఫ్రాడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇంకోటి మీరు ఇక్కడ ఇంపార్టెంట్ గమనించాల విషయం ఏంటంటే సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఎవరు ఆ విక్టిమ్స్ ఎవరు అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ యూత్. ఎలా వీళ్ళు ట్రాప్ అవుతున్నారు అనేది మీరు దీని మీద గమనించాలి. ఇప్పుడు ఈ మధ్యన చాలా యునిక్ కాన్సెప్ట్ వచ్చింది, టాస్క్ బేస్డ్ ఫ్రాడ్. టాస్క్ బేస్డ్ ఫ్రాడ్ ఏంటంటే ఇంట్లో ఉంటారు, చదువుతూ ఉంటారు, వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఇన్ని లైక్స్ చేయండి, లేకపోతే ఇది ఇంతమందికి ఫార్వర్డ్ చేయండి, సమ్ డేటా సింపుల్ జాబ్ మీరు ఫిల్ చేయండి. సో ఏదో చదువుకుంటూ ఇంట్లో ఉంటూ ఏదో 4 రాళ్ళు వస్తాయని మనం కూడా చేస్తాం. ఫస్ట్ మనం ఒక 3 రోజులు చేస్తాం. 3 రోజులు చేస్తే కూడా మీకు 500 రూపీస్ ఒక వాలెట్ క్రియేట్ చేస్తారు, దాంట్లో మీకు అలా 500 ట్రేడ్ అయిన డబ్బులు కనపడతాయి. తర్వాత ఇంకొక 3 రోజులు చేస్తారు, మళ్ళీ మీకు 2000 కనపడతాయి. సో మీకు మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, అదే నేను సంపాదిస్తున్నా, నేను చదువుకుంటున్నా, నేను కూడా ఒక భాగస్వామ్యం అవుతున్నా నా కుటుంబంతో, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తర్వాత మీకు ఏం చెప్తాడు వాడు, మీరు ఒకటేసారి మీరు ఒక పెద్ద మొత్తంగా ఈ పని చేస్తే మీకు ఒక 50,000 లక్షణం వస్తుంది అంటారు. సో దానికి మీరు రెడీ అయిపోతారు, ఓకే చేస్తాం కదా, నాకు ఇక అకౌంట్ కనపడ్డా మీరు చేస్తారు. సో మీ అకౌంట్ 1 lakh క్రెడిట్ చూపిస్తారు. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ లాజికల్గా డ్రా చేసుకుందాం అనుకుంటారు. ఆ డబ్బులు డ్రా చేసుకున్నప్పుడు వాడు ఫస్ట్ మీకు ఏం చెప్తాడు, ఇది ట్యాక్స్ కట్ చేసుకోవాలి, లేకపోతే ఒక ఫీ ఉంటుంది, మీరు ఒక 5,000 రూపీస్ ఎంతో పే చేయండి. మీ అకౌంట్ అక్కడ 1,00,000 కనపడుతుంది, మీరేనా 5,000 కడితే కష్టపడి అలా వచ్చింది, మీరు ఆ డబ్బులు కడతారు. వన్స్ ఆ డబ్బులు కట్టంగానే ఏమవుతుంది, వాడు మళ్ళీ ప్రాసెస్ అయిపోయింది, ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీకి మీ ఐడి వెరిఫికేషన్ కావాలి, ఈ అకౌంట్ వేరే అకౌంట్ బ్యాంక్, ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ వల్ల ఇంకొక 5,000 కట్టండి, మీరు ఇంకొక 5,000 కడతారు. తర్వాత అదే విధంగా ఇప్పుడు డ్రాగ్ ఆన్ అవుతుంది. అల్టిమేట్లీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమౌంట్ రాదు. సో ఇది ఒక న్యూ ట్రెండ్ నడుస్తుంది. ఎస్పెషలీ టార్గెటెడ్ హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఎవరైతే పార్ట్ టైం సైడ్ ఇన్కమ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఎన్నో నష్టాలు జరుగుతుంది.